హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ హాయ్. హాయ్. షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఈ నెల 18న జరగనుంది. కానీ దానికి మామ జగన్ రెడ్డి హాజరవనని ప్రచారం వింటున్నాం. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? సో యాక్చువల్లీ వైఎస్ రాజారెడ్డి షర్మిల గారి అబ్బాయిది మొన్ననే నిశ్చితార్థం అయింది. అందరికి ఆహ్వానం కూడా ఇచ్చింది ఆవిడ దగ్గర ఉండి. సో దానికి నిశ్చితార్థ వేడుకకి మాత్రం జగన్ గారు వచ్చారు. అఫ్ కోర్స్ ఏదో రావాలన్నట్టు వచ్చి ఉండాలన్నట్టు ఉండి వెళ్ళాడు. ఆ తర్వాత సంగతి. అసలు విషయానికి వస్తే ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరికి పడట్లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా, రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, అందరికి దేశవ్యాప్తంగా అందరికి తెలిసినటువంటి మెయిన్ ఇష్యూ. అయితే ఎంత కాదనుకున్నా బ్లడ్ రిలేషనే. పైగా ఆయన జైల్లో ఉంటే ఆయన కోసం అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి షర్మిల గారు అండ్ పైగా విజయమ్మ గారు వాళ్ళంతా ఫ్యామిలీ ఒకటే. అసలు ఇంత ఇదిగా విడిపోతారనేది ఎవరు అనుకోరు. కాకపోతే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఒకసారి ఇట్లా ఆలోచించు, మన నాన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్న గొప్ప వ్యక్తి. ఇక్కడ ఆయనకు అభిమానులు ఉన్నారు, అక్కడ అభిమానులు ఉన్నారు. ఏదో తలరాత బాగాలేకో ఏదైందో మొత్తానికి రాష్ట్రం అయితే సపరేట్ అయ్యింది. నా అదృష్టం బాగుండి ఇక్కడ నేనేదో క్యాడర్ని డెవలప్ చేసుకోగలిగా. తెలంగాణలో నా క్యాడర్ లేదు, కానీ మన నాన్నకు అభిమానులు ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్తే ఎలా ఉంటది అని ఈయన చెబితే, మరి నేను అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ వీళ్ళు ఒకవేళ నేను గెలిచాను అనుకో, ఇప్పుడు వీళ్ళని గెలిపికండి ఎందుకంటే మళ్ళీ విడిపోయిన రాష్ట్రాన్ని ఒకటి చేస్తారు అన్నా చెల్లెలు కలిసి అని ఒక గట్టి వాదన వినిపిస్తుంది. ఆ టిఆర్ఎస్ వాళ్ళు అలాగే మాట్లాడతారు. మరి ఏం చేస్తాం? సరే మన ఇద్దరం కటీఫ్ అనుకుంటే ఎక్కడికన్నా వెళ్ళొచ్చి ఏమన్నా చేసుకోవచ్చు. సో అప్పటి నుంచి ఆ కటీఫ్ సూత్రాన్ని ఇద్దరు తూచా తప్పకుండా పాటిస్తా ఈవిడ ఇక్కడ తిరిగి ఉంటది. తర్వాత ఏమైంది, ఇక్కడ ఈవిడకి కూడా ఈ ఎలక్షన్ సాక్షిగా ఈవిడకి ఇక్కడ ఉనికి లేదని అర్థమైపోయింది. సరే నెక్స్ట్ ఏదో రకం కాంగ్రెస్ వచ్చింది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. కొత్త పార్టీ పెడితే నేను బతికేలా లేను. కాంగ్రెస్ తో మనకు అనుబంధం అయితే చచ్చింది, ఓకేనా. గతంలో మన నాన్న కాంగ్రెసే. సో ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. మళ్ళీ కొత్త పార్టీ పెట్టి కొత్తగా డెవలప్ చేసుకోవడం ఎందుకు? అదేదో వాళ్ళతో నిన్ను పిలిస్తే అప్పుడు నువ్వు వెళ్ళలా, నువ్వు కటీఫ్ పో అన్నావు వాళ్ళతో. నేను ఒకదాన్ని ఉన్నాను కదా, మరి వీళ్ళ నుంచి వచ్చి ఇక్కడ చేద్దాం. నీకు ఒకవేళ ప్రధాన పోటీ నేనే అయ్యాను అనుకో, ఏముంది, పెద్ద విషయం ఏం కాదు. తర్వాత నాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ నీ దాంట్లోకి జంప్ అవుతారు, నువ్వే సీఎం అవుతావు. లేదా నీ వల్ల నాకు నన్ను సీఎం చేయి కాస్త కొన్ని రోజులు, నువ్వైతే ఒకట నేనైతే ఒకట అన్నట్లుగా వీళ్ళన్న ప్లాన్ వేసుకున్నారన్న డౌట్ వచ్చింది నాకు నిజంగా, సీరియస్లీ. అదేంటో అది అర్థం కాల. తర్వాత ఇంకో కోణంలో ఆలోచిస్తే, ఈ కోణంలో ఆలోచిస్తే అన్న చెల్లెళ్ళు ఇద్దరు మంచి ప్లాన్ వేసుకున్నారు. తప్పేం లేదు, నేనైతే తప్పేమన్ను. వై? బికాస్ అధికారంలో ఉండడం ముఖ్యమని వాళ్ళు అనుకున్నారు. ఎవరికైనా ఉంటది, బయట వాళ్ళకి పోటీ ఇవ్వడం ఎందుకు, అయితే నువ్వు లేదా నేను అని. ఒకవేళ ఈవిడ్ని షర్మిల గారికి నిజంగానే గొడవైంది అనుకుంటే భారతి గారు విలన్ అవుతున్నారు ఇక్కడ ఇంకో కోణం నుంచి. ఏంటబ్బా ఇది ఎటు తేలట్లా అలా అని చెప్పేసి అంత ఈజీగా విడిపోయే బంధం కాదు వాళ్ళది. అంత నేను ఒప్పుకోను అంత ఈజీగా విడిపోయే బంధం అంటే. సో ఎటు చేసి అధికారం అయితే నీకో నాకో మన ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అన్న ఒక ఇదితో మన ఇద్దరమే విడిపోయినట్టుగా కొన్ని రోజులు నాటకం ఆడితే ఓకేనా. తర్వాత ఎప్పుడన్నా సరే నేను నీకు ఒకవేళ నా దగ్గర క్యాడర్ ఉంది, ఓ 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓకేనా. నువ్వు వాళ్ళు హంగ్ ఏర్పడిందో లేక ఇంకేదో అయ్యి తర్జన పడుతున్నారు టీడీపీ, నువ్వు పోతే పోనీలే అన్నయ్య అని ఒక ఏడుపు ఏడ్చి రాఖీ పట్టుకొని వచ్చి నీకు కట్టేసి నా ఎమ్మెల్యేలు నీకు ఇచ్చేస్తా గిఫ్ట్గా, నువ్వే గెలుస్తావు. లేదు అదృష్టం బాగుండి కాంగ్రెస్ కి పిచ్చ బలం వచ్చేసి నువ్వు తగ్గిపోయావు, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అయ్యింది, నీ దగ్గర ఉన్న 20-30 మంది నాకు ఇచ్చేయి, అప్పుడు నేనన్నా ఉంటా, నువ్వైతే ఒకటా నేనైతే ఒకటా, ఎటు చేసి సీఎం మనమే అవ్వాలి, మన ఇంట్లోనే ఉండాలి, ఆ పదవి ఏడికి పోవద్దు అని చెప్పి వీళ్ళు ఏమన్నా ఆడుతున్నారని నాకు ఎప్పటి నుంచో డౌట్.
సో ఇక ఈ స్క్రిప్ట్ ని నేను మెయిన్ గా మైండ్ లో పెట్టుకుని ఆలోచిస్తే ఈవిడ వెళ్ళి రాఖీ కట్టకపోయినా తప్పులేదు, అవును, ఆయన వచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పకపోయినా తప్పులేదు, ఆయన ఈ నిశ్చితార్థానికి వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే, ఈవిడ వెళ్ళి ఆయన పిలవకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ పెళ్లికి భారతి గారు వస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ రాని, ఇప్పుడు ఒక ఇన్విటేషన్ ఇంటికి వస్తే ఖచ్చితంగా ఇంటి యజమాని వెళ్ళాలని లేదు. మనకు ఇప్పుడు ముహూర్తాలు ఉన్నప్పుడు మనకి 100 శుభలేఖలు వస్తాయి. ఏం చేస్తావు, డాడ్ ఒక దగ్గరికి వెళ్తారు, నువ్వు దగ్గరికి వెళ్తావు, నేను దగ్గరికి వెళ్తావు, ఇంకో దగ్గరికి వెళ్తారు. లేదు అంటే అక్కడికి వెళ్ళి 5 నిమిషాలు కనబడి ఇక్కడ తింటాం, ఇక్కడ వెళ్ళి 5 నిమిషాలు అక్కడ తింటాం, అన్ని కవర్ చేస్తాం కదా, ప్రతి పెళ్లికి వెళ్ళాలి. సో అలా ఈయన తప్పించుకొని ఆ టైంకి మనం బాగా కావాల్సిన వాళ్ళది ఇంకో పెద్ద పెళ్లి ఉంది, అక్కడ నేనుంటే వాళ్ళకి గొప్పగా ఉంటది, అక్కడికి భారతిని పంపలేను, ఇది మన కుటుంబమే కాబట్టి నేను వస్తే ఒకట, మీ వదిన వస్తే ఒకట, భారతి వస్తుంది అన్నట్టుగా జనాలకు చూపించడం, ఇట్లా ఒక డ్రామా సాగుతుందని నాకు ఫీలింగ్ ఉంది తప్పితే ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా నాకు ఇది అసలు ఎక్కడ తేలట్లా. ముందు నుంచి వీళ్ళిద్దరు కటీఫ్ అంటే ప్రామిస్ నేనైతే నమ్మను. ఇది పక్కన పెడదాం. షర్మిల గారి గురించి మాట్లాడుకుంటే నాకు ఇష్టమైనటువంటి చాలా తక్కువ మంది, నాకు బేసిక్గా పొలిటీషియన్స్ ఎవరు ఇష్టం ఉండరు, చాలా రేర్గా నచ్చుతారు, కానీ నిజంగా నాకు ఫేవరెట్ పొలిటీషియన్ అంటే షర్మిల గారు అని చెప్తా సీరియస్లీ. వై? బికాస్ మొన్న అక్కడ తెలంగాణలో జెండా పార్టీ కూడా లైమ్ లైట్ లో ఉంది, ఇప్పుడు లైమ్ లైట్ లో ఉంది, అటు కాంగ్రెస్ జెండా లైమ్ లైట్ లో ఉంది. కొత్త మనిషి కొత్తగా వచ్చి రోజు టాప్ 5 న్యూస్ లో ఒకటిగా ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఆబ్వియస్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఆవిడ చాలా ఇష్టం, ప్రామిస్ గా చెప్పాలి అంటే. ఇక ఇక్కడ ఈ పెళ్లికి ఆయన వచ్చినా రాకపోయినా ఒరిగేదేం లేదు. ఆ ఫ్యామిలీ ఎంత కాదనుకున్నా బ్లడ్ వాళ్ళందరూ ఒకటే. ఆవిడ కూడా నేను జగన్ అన్నకి వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఆయనలో ఉన్నది నా రక్తమే, ఆయన సిద్ధాంతాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పింది. సో ఎంత కాదన్నా మేమిద్దరం ఒకటే రక్తము, ఎప్పటికైనా మేము కలవాల్సిన వాళ్ళమే అని చెప్పక చెప్తూనే ఉంది ఆవిడ అందరికి, జనాలకే అది వంటబట్ట అట్లా అంతే. సో ఇప్పుడు పెళ్లికి ఆయన హాజరు అవ్వకపోతే నెగిటివ్ కామెంట్స్ కానీ థాట్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరు వెళ్తే ఏముంది, ఖచ్చితంగా వెళ్ళాలి. నిశ్చార్థానికి వచ్చాడుగా, కంపల్సరీ రావాలని ఏముంది నిజంగా. అది ఆ టైంకి ఆయనకి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది అనుకో, రాకపోవచ్చు కదా, అట్లేం లేదు. ఫ్యామిలీ నుంచి ఎవరినో ఒకరు పంపొచ్చు. అది మస్ట్ అండ్ షుడ్ అటెండెన్స్ ఇవ్వాల్సిన ఈవెంట్ అయితే నేను అనుకోను ఈయనకి. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్ ఖచ్చితంగా, కానీ అది వాళ్ళ ఫ్యామిలీ వరకే ఉంటే ఏమని అనుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు బహిరంగంగా ఒక స్టోరీ క్రియేట్ చేసి అందరికి చెప్తుంది కదా, ఆ కథ రక్తి కట్టాలంటే ఈయన వెళ్ళకూడదు, అప్పుడే పండుద్ది ఆ ఎపిసోడ్. ఈయన వెళ్తే ఎపిసోడ్ వేస్ట్ ఇంకా అలా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.